శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చూసుకుంటాం, ప్రతి రాశుల గురించి రాశి ఫలాలు చెప్పుకుంటుంటాం. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు, ఒక రాశి నుండి ఇంకొక రాశి మారేటప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది మారుతుంటుందన్నమాట. సో అలాగా మారేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు మకరంలోకి రవి ఉన్నాడు, రవి ప్రవేశించాడు, మకర సంక్రాంతి చేసుకున్నాం చక్కగా. 14వ తారీఖు వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత కుంభంలో ప్రవేశిస్తాడు అనుకోండి, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ రవి మకరంలో ఉన్న టైంలోనే కుజుడు కూడా మకరంలోకి ఈ 6వ తారీఖు నుండి ఎంట్రీ ఇస్తాడనమాట. ఇచ్చి అక్కడ నుండి 45 రోజులు ఉంటాడు. సో మకరంలో ఏంటంటే, ఒకటి రవి అన్నది అగ్నితత్వం గల గ్రహం, కుజుడు కూడా సేమ్ అగ్నితత్వం గల గ్రహం. ఇద్దరు మిత్రులే, కానీ ఉన్నది శని ఇంట్లో కూర్చొని ఉన్నారు. కుజుడికి ఉచ్చస్థితి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లోని ఇప్పుడు తులారాశి వారికి, ధనురాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, ఈ ముగ్గురు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది మనం కొంచెం వివరంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశికి చతుర్థ భావంలో జరుగుతుంది. చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, ఈ మేజర్ థింగ్. తర్వాత విద్య కూడా వస్తుంది. విద్య అనేది ఏంటంటే సెకండరీ ఎడ్యుకేషన్, అది వస్తుందన్నమాట. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ప్లాన్ చేస్తుంటే దానికి సంబంధించినప్పుడు కొంతవరకు వస్తుందన్నమాట. సో ఆ ప్లేస్లో ఈ రవి కుజులు కలయిక నడుస్తుంది. సో అప్పటి వరకు బాగానే ఉన్నారు, అంత హ్యాపీగా ఉన్నారు అనుకున్న తల్లి గారి యొక్క ఆరోగ్యంలో చిన్న పిసరు ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఎక్కడ మొదలవుతుందో తెలియదు. హెల్త్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో ఉన్న మదర్కి. యంగ్ ఏజ్ అంటే ఇప్పుడు మదర్ అనేసరికి మన చిన్నపిల్లలు 30 years వాళ్ళ బేబీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ల కుర్రవాడికి తులారాశి వాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి ఒక 30 years ఉంది. సో అక్కడనే మాట్లాడలేదు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డెఫినెట్గా దీని మీద ఎఫెక్ట్ కనబడుతుంది. వీళ్ళకి స్టామినా ఉంటుంది, తట్టుకునే స్టామినా ఉంటుంది కాబట్టి అది బయట పెట్టరు. ఉంటుంది ఇబ్బంది, కానీ తట్టుకునే శక్తి వీళ్ళకి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మన తెలియని రోగానికి ఏదో ఒకటి చేయవలసి వస్తుందన్నమాట. ఇది తల్లిగారి విషయంలో. అలాగే కొన్ని అగ్రిమెంట్స్ ఏదైతే మనం చేసుకుంటామో, యాజ్ పర్ ది ల్యాండ్ అగ్రిమెంట్ అనుకోండి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకోండి, లేకపోతే లోన్ అగ్రిమెంట్, లోన్ కోసం ప్రయత్నం చేసినా, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద ఏదైనా, ఈ అగ్రిమెంట్స్ అన్నది ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కొంతవరకు పెండింగ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు పెండింగ్లోకి వెళ్ళిపోతాయంటే, అది క్లారిఫికేషన్ రాదు. కొన్నిట్లో ఏంటంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి మనకు, ల్యాండ్ సంబంధించిన ఫైల్స్. ఆ ఫైల్స్ కరెక్షన్ లేదు, అంచేత పెండింగ్లో పెట్టామంటుంటారు. అలాంటివన్నీ జరగడానికి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎక్కడి వరకు కనబడుతుంది అని అంటే, ఈ 4th హౌస్లో ఉన్న ఈ కాంబినేషన్లో అది బర్న్ చేసినటువంటి, అంటే ఒక డీల్ చేసి కంప్లీట్ చేసి, ఒక ల్యాండ్ అగ్రిమెంట్ కానీ, ఒక ఫ్లాట్ అగ్రిమెంట్ కానీ అన్నీ చేసి ఆఖరి క్షణంలోకి వచ్చింది, అక్కడ బర్న్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏంటంటే, ఏదైనా మీరు ఒక ప్రాసెస్ చేస్తున్నారు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అలానే ప్లాట్ చూశాను, కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కుంటే బాగానే, దీనికి 6వ తారీఖు ముందు మీరు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే పర్వాలేదు. 6 నుండి 13వ తారీఖు వరకు ఏదైతే ఉందో, అంటే ఈ 1 week, 14న మళ్ళీ రవి మారిపోతారు అనుకోండి, అంతవరకు మీరు ఏమైనా అడ్వాన్స్లు ఏమైనా, మంచి రోజు 14వ తారీఖు కదా, 13 వరకు బాగానే ఉంది, 14వ తారీఖు బాగుంది కదా, పంచమి ఆ రోజు, రుచి పంచమి చక్కగా ఆ రోజు మంచి రోజు, ముహూర్తం ఉంది, బ్రహ్మాండం ఉంది అనుకుంటే 14 వరకు మీరు ఆగాలి. 13 వరకు ఈ రెండింటి కాంబినేషన్లోని మీరు ఏమైనా 9వ తారీఖు తర్వాత అమావాస్య వెళ్ళిపోయింది కదా అని ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తే, అది లాస్ట్ మినిట్లో అది మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 4th వస్తుంది కాబట్టి. అలాగే మనకు ఒక పాయింట్ ఏం తీసుకుంటే, ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ అయితే ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలి అని దాంట్లోని మనం తీసుకున్న గ్రూప్కి ఒక బలం లేకపోవడం, మనం తీసుకున్న కాలేజీకి ఒక బలం లేకపోవడం, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కాలేజ్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అదే చిన్నపిల్లలు అయితే. సో ఈ రకంగా చతుర్థంలో అలా ఉండడం అనేది ఒక రకంగా ఆ కాంబినేషన్ జరగడం ఫర్ ఎ వీక్ ఆఫ్ టైం అనేది మనకు ఇంతవరకు బాగానే ఉందిగా, ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని చెప్పి దాన్ని ఇంకేదో రకంగా ఊహించేసుకుని, జాతకమే బాగోలేదు అనుకుని, ఏదో టైమే బాగోలేదు అనుకుని ఇంకా దాని మీద ఫిక్స్ అయిపోయి ఉండిపోతారు. ఇది టెంపరీ ఫర్ 7-8 days ఓన్లీ. ఈ 7-8 days మనం కానీ జాగ్రత్తగా ఉండగలిగితే, ఆ రెస్ట్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ మీరు యాజ్ యూజువల్గా మీరు అనుకున్న ప్లాన్స్ అని మీరు చేసుకోవచ్చు. ఈ టైంలో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాల్లో ఎన్నో మేజర్ ఇష్యూస్ని మనం చేతులారా వదులుకునే వాళ్ళం అయిపోతాం. అంటే బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అలాగే మనకు వృశ్చిక రాశి వారి దగ్గరికి వస్తే విక్రమస్థానంలో కనిపిస్తున్నారు. ఈ విక్రమస్థానంలో కుజుడు రవి ఉండడం ఒక బెనిఫిట్. ఎందుకంటే పాపగ్రహాలు 3, 6, 11లో శుభాన్ని సూచిస్తాయి కాబట్టి బెనిఫిట్గా ఉంటుంది. ఇది డైనమిక్గా తీసుకెళ్ళిపోతుంటారు. డైనమిక్గా తీసుకెళ్తూ మధ్యలో అక్కడ ఫైర్ చేస్తుంది. మీరు అనుకున్న పనులు అయిపోతుంటే టక్క డైనమిక్ తీసుకుపోతుంటారు. ఈ వారం ఫైర్ అనేది జరుగుతుంది మధ్యలో. అంటే మీరు 100 రూపాయలు బెనిఫిట్ కోసం మీరు ఒక ప్రయాణంలో ముందుకు వెళ్తుంటే 100 రూపాయలు మీకు తెలియకుండా 10 రూపాయలు ఫైర్ అయిపోతుంది. మీకు 90 మిగులుతుంది. మీ లాస్ట్ డెస్టినీ వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది
మీకు 90 రూపాయలు వస్తున్నాయి, 100 రావట్లేదని. ప్రయాణం మాత్రం ఆపడబడు. ఎందుకంటే వృశ్చికానికి అధిపతి కుజుడే కాబట్టి వాడు కాన్ఫిడెంట్గా తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఉచ్చస్థితిలో ఉన్నా కదా, దీనిలో పెట్టండి, అందులో పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ల్యాండ్ కొనండి, లేకపోతే కన్స్ట్రక్షన్ చేయండి, ఈ వెళ్ళే టైంలో మీకు తెలియకుండా కొంత లాసెస్ జరుగుతుంటాయి, మీరు ఇగ్నోర్ చేసేస్తారు. కానీ లాసులన్నీ కలిపితే పెద్ద అమౌంట్ కూడా అవుతుంది. షుడ్ బి మోర్ కేర్ఫుల్. సో మీరు ఏదైతే ఇగ్నోర్ చేస్తున్నారో దాన్ని ఇగ్నోర్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రోగ్రెస్ అవుతుంటుంది, కానీ సర్టన్ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ యాజ్ ఫర్ మనీ ఈజ్ కన్సర్న్. చేయకండి వాటిని, దాన్ని గట్టిగా పట్టుకుని ప్రయత్నించండి, అయితే అదే బిగ్ లాస్ కనబడుతుంది. ఎందుకంటే అది వదిలేయడం అనేది మంచిది కూడా కాదు. ధనం ఎప్పుడైనా ధనమే కాబట్టి. ఓకే, ఇండియాలోని. నెక్స్ట్ ఇక ధనురాశి వారికి కుటుంబ స్థానంలో జరుగుతాయి సినిమా అంతా. ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నా. కుటుంబం ఉంటే ఎవరు అవుతారు? భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి అవుతారు. సో ఈ కుటుంబ స్థానంలోనే ఈ కాంబినేషన్ జరుగుతుంది 6 to 14 వరకు. సో కుటుంబంలో ఎవరి ద్వారా మనకు ఇబ్బంది జరుగుతుంది అంటే మన క్లారిటీ రాదు, బర్న్ అవుతుంది. ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా. ధనము బర్న్ అవుతుంది, విద్య మన చదువుకున్న విద్యకి బర్న్ అవుతుంది. కుటుంబం, మన కుటుంబంలో ఎవరి వల్ల మనకి కష్టాలు వస్తే మనకు తెలియకుండా, ఒక క్లారిటీ లేకుండా ఒక నష్టం జరుగుతుంటుంది. వాక్, మనం మాట్లాడే మాట దగ్గర ఇవన్నీ జరుగుతున్నాయి. మాటల్లోనే తేడా వచ్చేస్తుంది. మనం మాట్లాడే మాటను ప్రాపర్గా మాట్లాడాలి, లేకపోతే అది దాని ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుంది, దాని ఎఫెక్ట్ మీరు చేసే ఉద్యోగం మీద పడుతుంది, దాని ఎఫెక్ట్ మీరు సంపాదించే ధనం మీద పడుతుంది. సో ఈ వారం 8 రోజులు మనకు కామ్గా ఉండేది చాలా అవసరం. కామ్గా ఉండేదని చెప్తున్నాం, తర్వాత రెమెడీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎంత రెమెడీ చేసినా దాని యొక్క ప్రభావం ఎంతో కొంత చూపిస్తుంది. మనం గ్రహాలు కంట్రోల్ చేయలేం, సూర్యనారాయణమూర్తి కాంతిని మనం కంట్రోల్ చేయలేం. మనం ఏం చేయగలుగుతాం? ఒక గొడుగు అడ్డంగా పెట్టుకోగలుగుతాం, లేదా ఈ గదిలో ఏసీ పెట్టుకోగలుగుతాం ఎండగా ఉంది కదా అని. అంటే ఏంటి, మనం ఏదో క్రియేషన్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నాం ఫీల్ అవుతాం తప్ప ఆ కాంతిని మనం కంట్రోల్ చేయలేకపోతాం. అలాగే గ్రహాల యొక్క కాంబినేషన్స్లో జరిగే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ మన మీద దాని ఇంపాక్ట్ తగ్గడానికి చేసే ప్రయత్నంలోని వృశ్చిక రాశి వారికి, ధనురాశి వారు, తులారాశి వారు, ఈ ముగ్గురు ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, లేదా గణపతి ఆరాధన చేయండి. గణపతికి అభిషేకం చేయండి, ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. రెండింటి ఏదో ఒకటి చేసుకోండి. ఈ సంకట విమోచన జరిగి కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.